అప్పట్లో ఏమైంది, మనోజ్కి రెండో పెళ్ళి అయితే అయింది. రెండో పెళ్ళి అయినప్పుడు విష్ణు వెళ్ళి అదే టైంకి పోయి గొడవపడి ఇంకా రకరకాల మాట దానిగా పుకార్లు రేపేసి దానికి కనెక్షన్ చేసుకొని, అంటే విష్ణుకి ఇంత ఆస్తుంది, మనోజ్కి ఇంత ఆస్తుంది. ఏదో ఇప్పుడు విష్ణు భార్య ఏమో ఆ రాజకీయ నాయకుడు కూతురు, మనోజ్ భార్య ఈ రాజకీయ నాయకుడు కూతురు. మనోజ్కి 1,00,000 కోట్లు వస్తుంది, విష్ణుకి 10 లక్షల కోట్లు వస్తుందని రకరకాల గొడవలు అన్నమాట. దీని చుట్టూ క్రియేట్ చేసి వాళ్ళు ఫ్రాంక్ అని చెప్పేస్తే జనాలందరూ సీరియస్ అయ్యారు. తర్వాత ఇదంతా ఫ్రాంక్ అని చెప్పిన తర్వాత జనాలు వాళ్ళని తిట్టారు చూడండి, మామూలు తిట్టలేక బూతులు కామెంట్లు. కాబట్టి వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తారంటే ఫేమస్ అవ్వడం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే వాళ్ళకి లేని ఆస్తులు అయితే లేవు, వాళ్ళకి లేని పేరు అయితే లేదు. వాళ్ళకి పేరు ఉంది, ఆస్తులు ఉన్నాయి, పలుకుబడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇంకొద్దిగా ఆస్తుల కోసం చేస్తున్నారా, ఇంకేదైనా ఫేమస్ అవ్వడానికి ఫన్నీగా చేస్తున్నారా అర్థమైతే కావట్లే. పైగా పోలీస్ స్టేషన్ పోయారు, కోర్టుకు పోయారు, కేసులు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కేసులు పెట్టుకొని మరి